హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకి మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. రీసెంట్గా రిలీజ్ అయిన ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ అనే హిందీ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes. బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 30 crore రూపీస్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ మూవీ 2023లో వచ్చిన మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ ద కేరళ స్టోరీకి సీక్వెల్. మరి ఇది డైరెక్ట్ సీక్వెలా లేదా కొన్ని క్యారెక్టర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా సింగిల్ సెంటెన్స్లో చెప్పలేను, ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్స్ చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. బట్ 2 విధాలుగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకటి, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు కాబట్టి ఆ విక్టిమ్స్ అనుభవించిన ట్రామా పర్స్పెక్టివ్గా చూసుకుంటే ఒకలాగా అనిపిస్తుంది. సెకండ్, పొలిటికల్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్స్ని పట్టించుకోకుండా జస్ట్ మూవీ అండ్ ఆర్ట్ పరంగా మైండ్లో ఎలాంటి థాట్స్ లేకుండా చూడడం. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే 3 different స్టేట్స్లో ప్యారలల్గా జరిగే 3 ఆడవాళ్ల స్టోరీ. కొన్ని ఆర్గనైజేషన్ గ్రూప్స్ ప్లాన్డ్గా టీనేజ్ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో నమ్మించి పేరెంట్స్కి దూరం చేసి చివరికి మత మార్పిడి అయ్యాక ఎలాగ వాళ్ళని ఫ్రీడమ్ లేకుండా అణిచివేసి దేశాన్ని మార్చేయాలి అనుకుంటారు అన్నది చూపించారు. బేసికల్లీ ఇది ఒక ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ ప్రాజెక్ట్ లాగా ప్రజెంట్ చేశారు మూవీ అంతా. నాకు తెలిసిన న్యూస్ ప్రకారం CBFC అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ 15 to 16 సెన్సార్ కట్స్ అండ్ మోడిఫికేషన్ చేశారు అని తెలిసింది. లైక్ కొన్ని కిస్సింగ్ అండ్ రేప్ సీన్స్. ఓవరాల్గా U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లున్నారు. 14+ ఏజ్ వాళ్ళు చూడొచ్చు విత్ పేరెంటల్ గైడెన్స్. పాజిటివ్స్ చెప్పాలంటే ఇది ఒక సీరియస్ అండ్ ఇంటెన్స్ సోషల్ పొలిటికల్ డ్రామా అని చెప్పాలి. ఇలాంటి బలవంతపు లేదా ఏజ్ కూడా రాని వాళ్ళని మత మార్పిడి చేయడం లాంటి సెన్సిటివ్ టాపిక్స్ అండ్ రియల్ లైఫ్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మూవీస్ తీయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది కామాఖ్య నారాయణ సింగ్. ఈయనకి ఇదే మొదటి సినిమా. ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. 2023లో వచ్చిన మూవీ లీనియర్ అండ్ టెస్టిమోనియల్ నెరేటివ్ స్టైల్లో రాడికలైజేషన్ అండ్ రిక్రూట్మెంట్ టాపిక్స్ మీద రన్ అవుతుంది స్టోరీ. బట్ ఈసారి మల్టీ లేయర్డ్ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్లో ఆఫ్టర్ మ్యాథ్ అండ్ డీపర్ సోషియో పొలిటికల్ లేయర్స్ మీద ఫోకస్ చేశారు. పేరెంట్స్కి కానీ టీనేజర్స్కి కానీ అవేర్నెస్ లాగా మతం పేరుతో ఎలా మోసం చేస్తున్నారు, వాళ్ళ లాంగ్ టర్మ్ గర్ల్స్ ఏంటి, వీటి వల్ల అనేది. ఎమోషనల్ ఇంపాక్ట్ పరంగా చూస్తే ప్రీవియస్ మూవీ షాక్ అండ్ ఇంటెన్సిటీ మీద ఉంటుంది. ఈసారి రిఫ్లెక్షన్ అండ్ అనాలిసిస్ మీద ఎక్కువ ట్రై చేశారు. రెండిటికి కామన్ స్టోరీ రైటర్ విపుల్ అమృతలాల్ షా. సింపుల్గా చెప్పాలి అంటే ఇంటెన్సిటీ అండ్ డిబేట్ డ్రివెన్ సినిమా చూడాలి అంటే ఫస్ట్ పార్ట్, లేయర్డ్ స్టోరీ టెల్లింగ్ విత్ బ్రాడర్ సోషల్ కాంటెక్స్ట్ చూడాలి అంటే సెకండ్ పార్ట్. బేసిక్గా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్స్ నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సెక్యులరిజం, లిబరల్ ఓపెన్ మైండెడ్ థింకింగ్ లాంటి పాయింట్స్ని పట్టుకొని ఎదోల్ టీనేజర్స్ని వాళ్ళ పేరు మార్చుకొని ఎలా ట్రాప్ చేస్తున్నారు పేరెంట్స్కి కూడా తెలియకుండా అనేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ బై మనన్స్ షా అండ్ రాహుల్ సుహాస్ బాగానే ఉంది. సిచ్యువేషన్కి తగ్గట్టు ఇంటెన్స్గానే ఉంటుంది, ఎటువంటి డీవియేషన్ లేకుండా. సినిమాటోగ్రఫీ వర్క్ బై అభిజిత్ చౌదరి బాగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ చాలా డిస్టర్బింగ్ విజువల్స్తో ఉంటాయి, లైక్ రా అండ్ రస్టిక్ అనుకునేలాగా. రియలిస్టిక్ అప్రోచ్తోనే ముందుకెళ్లారు. ఆర్టిఫిషియల్ గ్రీన్ మ్యాట్ సీన్స్ లేదా పెద్ద సెట్స్ వేసి అన్నట్లు కాకుండా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సర్ప్రైజింగ్లీ అందరూ బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా హైలైట్ అయ్యేది ఆ 3 అమ్మాయిలు, ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా. అండ్ వాళ్ళ పేరెంట్స్గా చేసిన వాళ్ళందరూ కూడా రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా డైలాగ్స్ హార్ట్ హిట్టింగ్ ఉంటాయి, స్ట్రాంగ్ లీడర్స్ అండ్ దేశం రిలేటెడ్ లాంటివి. నెగిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ నెరేషన్ స్ట్రక్చర్, అన్నెసరీ లవ్ ట్రాక్ అండ్ రిపిటేటివ్ సీన్స్ మీద రన్ టైం ఎక్కువ పెట్టేశారు, స్పూన్ ఫీడింగ్ లాగా. యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. దీనివల్ల కొంచెం రొటీన్ డ్రామాలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మెయిన్ ఇష్యూస్ని చూపిస్తారు అండ్ మెలోడ్రామాటిక్ సీన్స్ అక్కడక్కడ వస్తాయి. బట్ విక్టిమ్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే అది పెద్ద ఇష్యూనే కాదు, పాపం కదా వాళ్ళు అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ చాలా రష్డ్గా అనిపించింది. అలాంటి సీన్స్ మళ్ళీ సరిగ్గా విజువల్గా చెప్పలేదు. ఇంకా మనమే అజ్యూమ్ చేసేసుకోవాలి వాళ్ళు ఎలా దొరికారు అండ్ పేరెంట్స్ సైడ్ వాళ్ళందరూ కలిసి గ్రూప్స్గా ఎలా రివర్స్ అయ్యారు అన్నట్లు. ఎడిటర్గా చేసింది సంజయ్ శర్మ. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. ఇందాక చెప్పిన ఇష్యూస్ వల్ల ప్రెడిక్టబిలిటీయే కాకుండా అన్ఈవెన్ అండ్ స్నేల్ పే స్క్రీన్ ప్లేలా అనిపిస్తుంది. ఎండ్ క్రెడిట్స్ అప్పుడు కొన్ని ఎవిడెన్సెస్ ప్రజెంట్ చేశారు, ఏ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగాయి అండ్ వాళ్ళ పేర్లు అండ్ లొకేషన్స్ లాగా. బట్ ఏమైనా ఫొటోస్ అండ్ డాక్యుమెంటరీ లాంటి ఫుటేజ్ చూపించి ఉంటే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో, ఓ ఇలా జరిగిందా అని మనకు అర్థం కావడానికి. ఇంకొక చిన్న ఇష్యూ ఏంటి అంటే ట్రైలర్ ఏదైతే చూపించారో మూవీలో స్టోరీ అండ్ పాయింట్స్ అవన్నీ ముందే రివీల్ చేసేసారు. కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదు, ఆ డ్రామాని విజువల్గా మనం చూడడం తప్ప. అంటే సస్పెన్స్ లేదా ట్విస్ట్లు ఏమీ ఉండవు. ఏంటి అవన్నీ ఉంటేనే మూవీ చూడాలా అని అనట్లేదు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఉండవు అని కన్వే చేస్తున్నాం. కొన్ని సీన్స్లో లాజిక్ ఉండదు, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ని బేస్ చేసుకొని చూస్తే చాలా ఛాన్సెస్ ఉన్నా కానీ ఎస్కేప్ అవ్వడానికి. అది విజువల్ స్టోరీ టెల్లింగ్లో మిస్ అయిందేమో అని నా ఒపీనియన్.
అక్కర్లేని వాటి మీద ఎక్కువ టైం వేస్ట్ చేసి అవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టలేదు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ అయితే ఉంటాయి. లైక్ బీఫ్ని బలవంతంగా తినిపించడం, కన్వర్షన్ ప్రాసెస్ అండ్ ఆడవాళ్ళ మీద జరిగే డొమెస్టిక్ వైలెన్స్ ఎక్సెట్రా లాంటివి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. కాకపోతే ఇందాక చెప్పిన పాయింట్స్ టెక్స్ట్ రూపంలో స్క్రోల్ అవుతూ ఉంటాయి స్క్రీన్ మీద. ఇదంతా కాదండి అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి స్లో నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఉన్నా పర్లేదు, అవేర్నెస్ కోసం చూస్తామంటే నచ్చొచ్చు. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ తోటి రేసీ స్క్రీన్ ప్లే ఉండి రియల్ ఇన్సిడెంట్ అండ్ ఇష్యూస్ మాకు అక్కర్లేదు, ఎంటర్టైన్మెంట్ కోసమే కదా సినిమా చూసేది అని అనుకుంటే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.